హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మిస్ అమ్మ వాళ్ళ నాన్న, ఆవిడ ఇప్పుడు ఎక్కడున్నారమ్మా? ఆవిడని నేను వెంటనే కలవాలి, నా కూతురు ఎక్కడుందో కనుక్కోవాలి అని మిస్ అమ్మని అడుగుతాడు వాళ్ళ నాన్నగారు. అప్పుడు అమరేంద్ర నాన్నగారు, ఆవిడ ఇప్పుడు కోమాలో ఉంది బావగారు, ఇదే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అని చెప్తాడు. మనోహరి భయపడుతుంది. అప్పుడు అరుంధతి, అంటే మేడం ఇక్కడే ఉన్నారా అని అనుకుంటుంది. మిస్ అమ్మ వాళ్ళ నాన్నగారు, అంటే ఆవిడ కళ్ళు తెరిస్తే నిజం బయటపడిపోతుంది కదమ్మా. అవును నాన్న అంటుంది మిస్ అమ్మ. అప్పుడు అమరేంద్ర, ఆవిడకి స్పృహ వస్తే మీ కూతురి గురించి తెలియడంతో పాటు నా భార్యని ఎవరు చంపారో తెలుస్తుంది అంటాడు. మనోహరి భయపడుతూ ఉంటుంది. మిస్ అమ్మ వాళ్ళ పిన్ని మనసులో, ఆవిడ గాని కళ్ళు తెరిస్తే మనోహరి కలలు కళ్ళ ముందే కాలి బూడిదైపోతాయి అనుకుంటుంది. అప్పుడు మనోహర్ని అందరూ ఒకచోట చేరారు. ఒక్కో నిజం బయటపడతా ఉంది. నాకెందుకో మరి ఈ సీన్తో నీ కథ శుభం కాడు అయిపోతుందేమో అంటుంది. మనోహరి సీరియస్గా చూస్తుంది. నువ్వెలా చూసినా అదే నిజం. అప్పుడు మనోహరి, వీళ్ళకి నిజం మధ్య ఉన్న ఒకే ఒక ఆధారం ఆ సరస్వతియే కదా. దాన్ని లేపేస్తే అమరికి కానీ భాగికి కానీ నిజం తెలుసుకునే అవకాశం ఉండదు. అయితే సరస్వతి గారిని స్వర్గీయురాలు చేసే సమయం వచ్చేసింది. మనోహరి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. మనోహరి వైపు మిస్ అమ్మ చూస్తూ ఉంటుంది. అప్పుడు మిస్ అమ్మ మనసులో, నువ్వేం చేయాలనుకుంటున్నావో నాకు తెలియదు, కానీ ఆవిడ నీడను కూడా తాకనివ్వను మనోహరి, ఇది నా ప్రామిస్. మిస్ అమ్మ మనోహరి వైపు చూస్తుంది. మనోహరి మిస్ అమ్మ వైపు కోపంగా చూస్తుంది. సరస్వతికి డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. అప్పుడు నర్స్, ఈమెకి ఎప్పుడు కోమాలో నుంచి బయటకు వస్తుంది మేడం అని అడుగుతుంది. అప్పుడు డాక్టర్, ఈమెకి హార్ట్ బీట్ చాలా వీక్గా ఉంది, వచ్చినా కూడా కష్టమే. అప్పుడు డాక్టర్, సిస్టర్ ఈమెకి సంబంధించిన మెడిసిన్ తీసుకురా అని చెప్పి పంపిస్తుంది. అరుంధతి సరస్వతి ముందుకు వచ్చి, నా దగ్గర ఎక్కువ సమయం లేదు, మీరు తప్ప నాకు వేరే దారి లేదు. ఒక తండ్రి తన కూతుర్ని కలుసుకోవాలన్నా, ఒక మృగం నా ఇంటి నుంచి బయటికి వెళ్ళాలన్నా మీరు కళ్ళు తెరవాలి. మీరు చెప్పే ఒకే మాటతో నా కుటుంబం భవిష్యత్తు ఆధారపడి ఉంది. భగవంతుడా, నా జీవితంలో అద్భుతాల కోసం నేనెప్పుడు ఎదురు చూడలేదు, కానీ ఈ ఒక్కసారికి మేడం మెలకువలోకి వచ్చేలా చేయి. నా మాట నీకు వినిపిస్తుందా అని గట్టిగా అరుస్తూ బాధపడుతూ ఉంటుంది. మేడంకి మెలకువ వచ్చింది. డాక్టర్ గారు, వార్డెన్ గారు కోమాలో నుంచి బయటికి వచ్చారు, ఒకసారి చూడండి అని పిలుస్తుంది అరుంధతి. సిస్టర్ నువ్వైనా ఒకసారి చూడమ్మా, మేడం గారు మెలకువలోకి వచ్చారు. అయ్యో, వీళ్ళకి నా మాటలు వినిపించట్లేదే. మేడం మీరు అలాగే ఉండండి, మీకు స్పృహ వచ్చిందని నేను ఎవరైనా చూసేలా చేస్తా. అరుంధతి కంగారు పడుతూ ఉంటుంది. మనోహరి మంగళతో, మేము వెళ్ళగానే ఆ వార్డెన్ ప్రాణాలు తీసేయి. అది కళ్ళు తెరిచి నోరు విప్పితే నా బ్రతుకు అమర్ ముందు బయటపడిపోతుంది. అప్పుడు మంగళ, ఇదిగో మనోహరి, ఇటువంటి ముచ్చటలు నాకు చెప్పకు. అవతల ఉన్నది అమరేంద్ర బాబు. బాబుకి ఎదురుపోవడం అంటే ప్రాణాల మీదకి తెచ్చుకోవడమే. నాతోని కాదు, నన్ను విడిచిపెట్టు మనోహరితో అంటుంది మంగళ. అరుంధతి ఇదంతా చూస్తూ, చేసిన పాపాలు చాలవన్నట్టు ఇంకా చేయాలని చూస్తున్నావా? ఇది మంచిది కాదు మను. అమరేంద్ర డాక్టర్తో మాట్లాడుతూ ఉంటాడు. అరుంధతి లోపలికి వెళ్ళి, ఏవండి, వార్డెన్ మేడంకి స్పృహ వచ్చిందండి, మీరు వచ్చి ఒక్కసారి చూస్తే మీకు మనోహరి గురించి ఆవిడ నిజమేదో చెప్తుందండి. ప్లీజ్ అండి, ఒక్కసారి రండి. ఏవండి, మిమ్మల్ని రాథోడ్, నువ్వైనా ఒక్కసారి సరస్వతి మేడంని చూడటానికి రా ప్లీజ్ రాథోడ్, నాకు ఎక్కువ సమయం లేదు, ఆవిడ కొంచెం స్పృహలోకి వచ్చింది, ప్లీజ్ రాథోడ్ చెప్తూ ఉంటుంది అరుంధతి. అప్పుడు అమరేంద్ర, సరే డాక్టర్, ఏ అవసరం ఉన్నా నాకు కాల్ చేయండి. ఓకే సార్ అంటాడు డాక్టర్. డాక్టర్తో మాట్లాడి అమరేంద్ర రాథోడ్ వెళ్ళిపోతారు. అమరేంద్ర మనోహరితో వెళ్దామా అంటాడు. ఓకే అంటుంది మనోహరి. అరుంధతి, ఏమండి, నేను చెప్పేది ఒక్కసారి వినండి అంటూ ఉంటుంది. ఒకసారి వార్డెన్ గారి దగ్గర రండి, ఆవిడకి స్పృహ వచ్చింది అంటుంది అరుంధతి. సడన్గా అమరేంద్ర ఆగిపోతాడు. అప్పుడు అరుంధతి, ప్లీజ్ అండి, ఒక్కసారి మేడంని చూడండి. అప్పుడు అమరేంద్ర, వార్డెన్ గారిని చూసి వెళ్దాం అంటాడు.
మనోహరి భయపడుతూ ఉంటుంది. అప్పుడు మనోహరి, అమర్, నేను ఇందాకే చూశాను ఆవిడని, కోమాలో ఉన్నారంట, డాక్టర్తో కూడా మాట్లాడాను. అప్పుడు అరుంధతి, ఏమండి ప్లీజ్ దీని మాటలను నమ్మకండి, అది మీరు వెళ్ళగానే సరస్వతి మేడంని చంపాలని చూస్తుంది. ప్లీజ్ అండి. అమరేంద్ర మనోహరితో, నేను కూడా ఒక్కసారి చూడాలి అని అందరూ సరస్వతి మేడం దగ్గరికి వెళ్తారు. అమరేంద్ర డాక్టర్తో, డాక్టర్, వార్డెన్ గారికి ఎలా ఉంది? ఏ ఇంప్రూవ్మెంట్ లేదు సార్, కండిషన్ కూడా అలాగే ఉంది. ఆవిడ కళ్ళు తెరవడం నాకు చాలా ఇంపార్టెంట్ డాక్టర్ గారు. నా జీవితానికి సంబంధించిన విషయం, ఎట్టి పరిస్థితుల్లోనైనా ఆవిడ కళ్ళు తెరవాలి డాక్టర్తో అంటాడు అమరేంద్ర. సరస్వతి మేడం చెయ్యి కదపటం ఇదంతా మనోహరి చూస్తుంది. మనోహరి కంగారు పడుతూ ఉంటుంది. ఇది కోమాలో నుంచి బయటికి వచ్చేసింది. అమర్కి కానీ డాక్టర్ కానీ తెలిస్తే నా నిజ స్వరూపం మొత్తం బయట పెట్టేస్తుంది. అమర్ దీనికి స్పృహ వచ్చిందని తెలిసిపోకముందే ఇక్కడ నుంచి తీసుకువెళ్ళిపోవాలి. మనోహరికి చెమటలు పట్టి భయపడతా ఉంటుంది. అప్పుడు అరుంధతి, మేడం కోమాలో నుంచి బయటికి వచ్చారండి, ఒక్కసారి కదులుతున్న చెయ్యిని అంటూ అరుంధతి మనోహరి వైపు చూస్తుంది. ఏవండి, ఒక్కసారి మేడం చేయి చూడండి, మేడం స్పృహలోకి వచ్చారన్నది మీకు తెలిసిపోతుంది అంటుంది అరుంధతి. అప్పుడు అమరేంద్ర, శత్రువు ఎవరో తెలియని యుద్ధం చేస్తున్నా, సాయం కోరడలేదు కానీ చిన్న సహకారం కోరుతున్నా, అంతేనమ్మా అని సరస్వతితో అంటాడు. మనోహరి సరస్వతి మేడం చేతి మీద, కదులుతున్న చేతి మీద బెడ్షీట్ కప్పుతుంది. మనోహరి అమ్మాయ అంటూ ఊపిరి పీల్చుకుంటుంది. ఆరుని చంపింది ఎవరైనా వాళ్ళకి చావును పరిచయం చేసేదాకా నా యుద్ధం ఆగదు అంటాడు అమరేంద్ర. మనోహరి భయపడిపోతూ ఉంటుంది. ప్లీజ్ అమ్మా, ఆరు కోసం మీరు కళ్ళు తెరవండి సరస్వతితో అంటాడు. మనోహరి, అమర్, అంటే మళ్ళీ నువ్వు ఆరు వాళ్ళ పేరెంట్స్ని వెతకడానికి వెళ్ళాలి కదా, మనోహరి అమరేంద్రతో చెప్తుంది. అమరేంద్ర సరస్వతి మేడం చేయి తాకి వెళ్ళిపోతాడు. మిస్సమ్మ వాళ్ళ నాన్నతో అమరేంద్ర, సరేనండి మేము వెళ్ళొస్తాం అని చెప్తాడు. అలాగే అంటాడు మిస్సమ్మ వాళ్ళ నాన్న. మిస్సమ్మ అమరేంద్రతో, నేను సాయంత్రం వరకు నాన్న దగ్గరే ఉండేసి వస్తాను అని అమరేంద్రతో చెప్తుంది. సరే అంటాడు అమరేంద్ర. వెళ్ళొస్తాం బావగారు అని అమరేంద్ర నాన్నగారు చెప్తారు. సరే సరే అంటాడు మిస్సమ్మ వాళ్ళ నాన్న. ఆరోగ్యం జాగ్రత్త అన్నయ్య గారు, అమరేంద్ర వాళ్ళ అమ్మగారు అంటారు. సరేనమ్మా అంటాడు మిస్సమ్మ వాళ్ళ నాన్నగారు. అప్పుడు మనోహరి మనసులో, ఈ పరామర్శలు పక్కన పెట్టి త్వరగా బయలుదేరు అమర్, ఆ వార్డెన్ కళ్ళు తెరిచిందని నీకు తెలిస్తే నా కళ చెదిరిపోతుంది అని మనసులో అనుకుంటుంది. అప్పుడు మిస్సమ్మ మనోహరిని చూసి, ఏమైంది మనోహరి గారు అంత కంగారు పడిపోతున్నారు? అప్పుడు మంగళ మనసులో, మనోహరి రాక్షసి కాబట్టి ఇలాంటి టైంలో కంగారు పడిపోతుంది, నేనైతే కైలాసానికే పోతుండే అని మనసులో అనుకుంటుంది. అప్పుడు మనోహరి, కంగారేమి లేదే, నేను బాగానే ఉన్నాను, బయలుదేరదామా అంటుంది మనోహరి. అమరేంద్ర, సరే మిస్సమ్మ అని అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోతారు. మనోహరి అమర్ని పిలిచి, కాసేపు అంకుల్ వాళ్ళతో ఉండొస్తాను నేను. సరే మనోహరి అంటాడు అమర్. అరుంధతి, ఏవండి ఆగండి, వెళ్ళకండి అని అంటూ ఉంటుంది. ఇది ఇక్కడే ఆగిపోయిందంటే ఖచ్చితంగా మేడంని చంపేయాలని చూస్తుంది. మను, ప్లీజ్ మను, దయచేసి అలా చేయకు, వద్దు మను, అరుంధతి మనోహరికి చెప్తూ ఉంటుంది. అప్పుడు అమరేంద్ర రాథోడ్ని, నువ్విక్కడే ఉండి మిస్సమ్మకి ఏం కావాలో చూసుకో, నేను అమ్మ వాళ్ళని డ్రాప్ చేసి ఆశ్రమానికి వెళ్ళొస్తాను అంటాడు. రాథోడ్ సరే సార్ అంటాడు. మనోహరి డాక్టర్ వేషం వేసుకుని సిస్టర్ అని పిలుస్తుంది ఒక సిస్టర్ని. తనతో మాట్లాడుతూ సరస్వతి మేడం దగ్గరికి వెళ్తూ ఉంటుంది. అప్పుడు పోలీస్, ఒక్క నిమిషం మేడం అని ఆపేస్తాడు. మనోహరి జనరల్ చెకప్ అని చెప్తుంది పోలీస్తో. మనోహరి సిస్టర్తో, ఒక్క నిమిషం మీరు పక్కన ఉండండి. సరే అంటుంది సిస్టర్. లోపలికి వెళ్తుంది మనోహరి. వసే సరస్వతి, ఎన్నిసార్లు నా దారికి అడ్డొస్తావే? నేను ప్రాణాలతో ఉండాలన్నా, అమర్ని పెళ్లి చేసుకోవాలన్నా నీ ప్రాణాలు తీసేయాలి. ఇవాళ నువ్వు రెస్ట్ తీసుకుంటుండగానే నిన్ను రెస్ట్ అండ్ పీస్ చేసేస్తా, మనోహరి సరస్వతి మేడంతో అంటుంది. అమర్ లిఫ్ట్ ఎక్కబోతూ సడన్గా ఆగిపోయి సరస్వతి మేడం చేయి పట్టుకున్నప్పుడు సరస్వతి మేడం కంటిలో నుంచి నీరు బయటకు రావడం గుర్తుకు వచ్చి సడన్గా ఆగిపోతాడు అమర్. అప్పుడు అమర్ వాళ్ళ నాన్న, అమర్ ఎందుకు అలా క్లోజ్ చేసావు?
అప్పుడు అమర్, నానా, వార్డెన్ గారు స్పృహలోనే ఉన్నారు నానా. అయితే వెళ్ళి చూద్దాం పద. అందరూ సరస్వతి మేడం దగ్గరికి తిరిగి వస్తారు. అమర్ రాథోడ్ని పిలిచి, ఏంటి సార్ మళ్ళీ వచ్చారేంటి? వార్డెన్ స్పృహలోకి వచ్చారు, వెళ్దాం పద అంటాడు అమర్ రాథోడ్తో. అమర్ పోలీసులతో, డోర్స్ ఓపెన్ చేయండి. పోలీసులు డోర్ ఓపెన్ చేస్తారు. అమర్ వాయిస్ వినపడడంతో కంగారుగా తలుపు చోటున దాక్కుంటుంది. అమర్ వచ్చాడేంటి అని కంగారుతో వాళ్ళ దగ్గరికి వెళ్తుంది మనోహరి. సరస్వతి మేడం చేతి మీద ఉన్న బెడ్షీట్ని తీస్తాడు అమర్. సరస్వతి మేడం చేయి కదుపుతూ ఉంటుంది. అప్పుడు అమర్, రాథోడ్, నేను చెప్పాను కదా సరస్వతి గారికి స్పృహ వచ్చిందని. అవును సార్. అమర్ డాక్టర్ అని పిలుస్తాడు. ప్రిన్సిపల్ పిల్లల్ని పిలుస్తుంది. అప్పుడు పిల్లవాడు, ఏంటి మేడం నాతో గేమ్ ఆడుతున్నారా, నాకు సైగలు చేస్తున్నారు అడుగుతాడు ప్రిన్సిపల్ని. ప్రిన్సిపల్ మనసులో ఇది కూడా అర్థం కాకుండా, స్కూల్ లీడర్ కోసం ఎలా పోటీ పడుతున్నావురా దొంగ ఫెలో అని మనసులో అనుకుంటుంది. వాళ్ళలా లేచి నుంచో అని సైగ చేస్తుంది ఆ పిల్లవాడికి. అప్పుడు ప్రిన్సిపల్, ఏంటి అంజలి వాళ్ళతో బంటిని ఏదో ఏడిపిస్తున్నారంట. అప్పుడు అంజలి, మేమన్నాదే కాదు బంటి, నువ్వు చేసినవి కూడా చెప్పు అంటుంది అంజలి. అప్పుడు అమ్ము, ఇండిపెండెన్స్ గురించి మాట్లాడాలని తనే మా దగ్గరికి వచ్చాడు మేడం. అప్పుడు ప్రిన్సిపల్, వస్తే ఎక్స్ లీడర్ అని కూడా లేకుండా అంటుంటే ప్రిన్సిపల్ అప్పుడు బంటి అని కోపంగా చూస్తాడు ప్రిన్సిపల్ వైపు. వీళ్ళందరూ నవ్వుకుంటారు. అప్పుడు ప్రిన్సిపల్, అదే ఫ్యూచర్ లీడర్కి ఏదో విలన్ రోల్ ఇచ్చారంట, ఫంక్షన్ తనని చెయ్యొద్దు అని చెప్పారంట అంటుంది ప్రిన్సిపల్ మేడం. అప్పుడు అంజలి, అతని చెయ్యొద్దు అని మేము చెప్పలేదు, మేం చేస్తాం అని చెప్పాం అంతే. అప్పుడు ప్రిన్సిపల్, మీకేం తెలుసని చేయడానికి, ఎవరు తెలుసని చీఫ్ గెస్ట్ని తీసుకురావడానికి, మీతో అవ్వదు, బంటికి ఇచ్చేయండి, వాళ్ళ ఫాదర్ పెద్ద బిజినెస్ మ్యాన్, అంతా అతనే చూసుకుంటాడు అని ప్రిన్సిపాల్ అంటుంది. అప్పుడు అంజలి, మేడం మీరు మాట్లాడుతుంది లెఫ్టినెంట్ పిల్లలతో అని మర్చిపోకండి. అంజలి కుర్చీ తిప్పుతూ, బార్డర్లో ఉండడం సేఫ్ కాదని తెలిసినా, ఎనిమి ఎక్కడి నుంచి ఎప్పుడు వస్తాడో తెలియకపోయినా కంట్రీని కాపాడడానికి మొండిగా ఎనిమిస్కి ధైర్యంగా ఎదురు నిలబడే పర్సనే మా నాన్న. అలాంటి మమ్మల్ని మీరు భయపెట్టాలని చూస్తున్నారా? భయానికి మీనింగ్ తెలియని బ్లడ్ మాది మేడం, అంజలి ప్రిన్సిపల్ మేడంతో అంటుంది. అప్పుడు అమ్ము, అంజలి ఏంటే ఇది అంటుంది. అప్పుడు అంజలి, ఏం కాదు. అప్పుడు ప్రిన్సిపల్ మేడం, ప్లానింగ్లో కానీ, ప్రిపరేషన్లో కానీ, ఎగ్జిక్యూషన్లో కానీ, ఎంటర్టైన్మెంట్లో కానీ చిన్న తేడా వచ్చినా స్కూల్ లీడర్ విషయంలో తేడాలు వస్తాయి ప్రిన్సిపల్ అంటుంది. అప్పుడు అంజలి, ఈ స్కూల్ ఎప్పుడు చూడని ప్రిపరేషన్స్తో, లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్తో మా అమ్ము ప్లాన్ చేస్తే ఎలా ఉంటుందో మీరే చూస్తారుగా. మేమే కరెక్ట్, మీరే తప్పని ఒప్పుకోవడం, ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయండి. లెట్స్ గో సోల్జర్స్ అని అంజలి అందరినీ తీసుకువెళ్ళిపోతుంది బయటికి. ప్రిన్సిపల్ మేడం షాకుగా అలాగే చూస్తుంది. అప్పుడు బంటి ప్రిన్సిపల్ మేడంతో, ఏంటి మేడం వాళ్ళని తిట్టి లీడర్ పోస్ట్ నాకు ఇప్పిస్తానని చెప్పి శపథం చేశారు అడుగుతాడు బంటి. అప్పుడు ప్రిన్సిపల్ మేడం, వాళ్ళు ప్రిపరేషన్స్ స్టార్ట్ చేస్తేనే కదా తప్పులు చేస్తారు. అప్పుడు లీడర్ పోస్ట్కి వాళ్ళు ఇంటికి వెళ్తారు. ప్లాన్ బాగానే ఉంది, సరే అయితే వాళ్ళని ప్రిపరేషన్స్ స్టార్ట్ చేయనివ్వండి, ఎలా చెడగొట్టాలో నేను చూసుకుంటా బంటి ప్రిన్సిపల్ మేడంతో అంటాడు. ప్రిన్సిపల్ మేడం నవ్వుకుని, బంటి నాన్న ఐఫోన్ ఇస్తాను అన్నారు, దాని గురించి ఒక్కసారి రిక్వెస్ట్ చెప్తుంది. అప్పుడు బంటి, సరే చెప్తానులే. ప్రిన్సిపల్ మేడం, బంటికి బాగీకి మధ్య గోడలా నేను బలైపోతున్నాను ఛా అనుకుంటుంది. మిస్ అమ్మ వాళ్ళ నాన్నకి భోజనం తినిపిస్తూ, వాళ్ళ నాన్నకు పొలం మారితే వాటర్ తాగండి నాన్న అని వాటర్ తాగిస్తుంది. ఇక చాలమ్మా అంటాడు. ఇంకా ఏం తిన్నారని నాన్న చాలంటారు అంటుంది మిస్ అమ్మ. ఇంకొంచెం తినండి నాన్న అని తినిపిస్తుంది. మంగ ఇదంతా చూస్తూ కుళ్ళుకుంటుంది. వాళ్ళ నాన్న మిస్ అమ్మతో, కళ్ళ ముందే సరస్వతి గారిని పెట్టుకొని ఎక్కడెక్కడో వెతికామమ్మా, మీ అక్క మన మధ్యలోనే ఉందనిపిస్తుంది,
అంటాడు మిస్ అమ్మతో. మిస్ అమ్మ ఆలోచిస్తూ ఉంటుంది.